సీఎంగా రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలు చేయడంలో విఫలమైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. పాలమూరు జిల్లా పర్యటన పలుమార్లు చేసిన సీఎం మిగతా జిల్లాల విజిట్ మాత్రం చేయకపోవడంపై ఎమ్మెల్యేల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆయా నియోజకవర్గాల సమస్యలను వినే సమయమే సీఎంకు లేదని అంటున్నారు. ఉమ్మడి జిల్లాలకు మంత్రులు ఇన్ఛార్జీలుగా ఉన్నా ఎలాంటి సమస్యలకు పరిష్కారం చూపడం లేదనే మాటలు వినిపిస్తున్నాయి. సీఎంగా తెలంగాణ అంతటా పర్యటించాలని ప్రజలు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. తుమ్మాలంటే ఢిల్లీ, దగ్గితే కొడంగల్లి. ఇది సీఎం వరుస. సర్కార్ కొలువుదీరి 8 నెలలు గడుస్తున్నా రేవంత్ రెడ్డి మదిలో జిల్లా టూర్ల సోయే కలగడం లేదు. పార్లమెంటు, ఇతర ఎన్నికల సందర్భం మినహా ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఇప్పటి వరకు జిల్లాల విస్తృత పర్యటనపై దృష్టి పెట్టలేదు. ఒకవేళ అధికారిక కార్యక్రమం ఉండి ఏదైనా జిల్లాను సందర్శించినా తిప్పడు కొండపర్తి పాయే వచ్చే అన్న చందమే. అక్కడి ప్రజల గోస విని వాటి పరిష్కారానికి తృణమో ఫలమో ప్రకటించిన దాఖలాలు ఒక్కటంటే ఒక్కటి సైతం లేదు. దీంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు నారాజు కావడం, స్థానిక ప్రజలు బుజ్దిల్ అవడం రొటీన్ అయిపోయాయి. ఏ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినా, జనమైనా సీఎం పర్యటన ఉందంటే వాళ్ల ఊరి కోసం ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటారు. వాళ్ల దరికే ముఖ్యమంత్రి వస్తే తమ సమస్యలు వెంటనే తీరుతాయని భావిస్తుంటారు. సీఎంలు తమ హామీలను నెరవేర్చడానికి టూర్ల సమయంలో స్థానిక అవసరాల పరిష్కారం కోసం నిధులు మంజూరు చేయడానికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఎస్డిఎఫ్ ఎప్పుడూ రెడీగా ఉంటుంది. ఆ వెసులుబాటు ఆసరాగా సీఎంలు ఆయా ప్రాంతాలకు వెళ్లినప్పుడు స్థానిక కోరికల మేరకు ఏవో వరాలు కురిపించడం రావడం కద్దు. అలాంటి సమైక్య రాష్ట్ర సీఎంలు మొదలు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ వరకు అందరూ నిరాఘాటంగా ఈ రివాజును కొనసాగించిన వాళ్లే. ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే జిల్లాల పర్యటనల సందర్భంగా ఉత్త చేతులు ఊపుకుంటూ వెళ్తున్నారు. వస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. జనం నుంచి అనేక అర్జీలు, ఎమ్మెల్యేల నుంచి వినతులు ఎన్నున్నా సీఎం కనీసం వాటి దిక్కైనా చూడకుండా తిరుగుటపా అవుతున్నారట. దీంతో ఆయన నుంచి ఏదో ఒకటి ఆశిస్తున్న ఎమ్మెల్యేలు జనం భంగపాటుకు గురై ఉసురుమని నిట్టూరుస్తున్నారు. హైదరాబాద్, దాని శివారులోని రంగారెడ్డి జిల్లాలను మినహాయిస్తే ఇప్పటి వరకు సీఎం రేవంత్ జిల్లాల విస్తృత పర్యటనపై దృష్టి సారించిన పాపాన పోలేదు. అక్కడి ప్రజల సాధక బాధకాలను వినే ప్రయత్నమూ చేయలేదు. వాస్తవానికి కేబినెట్ మంత్రులది పరిమిత సంఖ్య. మొత్తం అసెంబ్లీ సీట్లలో 15% బెర్తులు మాత్రమే ఉంటాయి. అంటే సీఎంతో కలిపి 18 మంది మంత్రివర్గ సభ్యులుంటారు. అందులో ఒక 12 బెర్తులను మాత్రమే నింపి మిగతా 6ంటిని కాంగ్రెస్ ఖాళీగా ఉంచిన విషయం తెలిసిందే. కాగా ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం 0. మరోవైపు కేసీఆర్ హయాంలో చేపట్టిన పరిపాలనా సంస్కరణల తర్వాత రాష్ట్రంలో 33 జిల్లాలు ఏర్పడ్డాయి. డీలిమిటేషన్ ప్రక్రియతో నియోజకవర్గాల పునర్విభజన ఇంకా జరగాల్సి ఉంది. అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగితే మరికొన్ని కేబినెట్ బెర్తులు కూడా కలిసి వస్తాయి. ఇప్పుడున్న పరిమితి వల్ల కొన్ని కొత్త జిల్లాలకు సైతం మంత్రివర్గంలో ప్రాతినిధ్యం దొరకలేదు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్, విప్, చీఫ్ విప్, ఇతర కేబినెట్ హోదా పదవులున్నా వాటిలో కొన్నిటిని ఇంకా భర్తీ చేయలేదు. మిగిలిన వాటిలో కొత్త ముఖాలే అధికం. ఇక ప్రతి ఉమ్మడి జిల్లాకు ఇన్ఛార్జి మంత్రి చొప్పున ప్రభుత్వం 10 మందిని నియమించినా అది 60,000 చందమే. వాళ్ళ చేతిలో సైతం ఒక్కొక్కరి దగ్గర 10 కోట్ల రూపాయల చొప్పున 1,190 కోట్ల రూపాయల మేరకు ప్రత్యేక నిధి ఉన్నా ఇప్పటి వరకు వాళ్లు దాన్ని ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి, ప్రజా అవసరాలకు వెచ్చించిన దాఖలాలు లేవు. కాగా జిల్లాల్లో ప్రజల గోడు వినేందుకు కాంగ్రెస్ తరఫున గాని, ప్రభుత్వం పక్షాన గాని ఒక సాధికార ప్రతినిధి లేకుండా పోయారు. చాలా చోట్ల ప్రజా సమస్యలు అరణ్య రోదనలా మారాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన అనివార్యమైందే. కానీ ఈ 8 నెలల కాలంలో ఆయన జిల్లాలపైన స్పెషల్ ఫోకస్ పెట్టింది చాలా అరుదు. పార్లమెంటు ఎన్నికల ప్రచార పర్వం మినహా సీఎం హోదాలో రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలు జరిపింది చాలా తక్కువ. ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో రేవంత్ రెడ్డి కనీసం ఒక్కటంటే ఒక్క అధికారిక పర్యటన చేయలేదు. నిజామాబాద్ కు ఒకసారి వెళ్లినా పిసిసి మాజీ చీఫ్ డి శ్రీనివాస్ అంత్యక్రియల్లో పాల్గొని వెనుదిరిగారు. ముఖ్యమంత్రిగా వరంగల్ను కూడా ఓసారి సందర్శించి అక్కడ సెంట్రల్ జైలును కూల్చేసి నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను పర్యవేక్షించి తిరిగి వచ్చేశారు.
మరోవైపు దక్షిణ తెలంగాణలోని మెదక్ జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్ ఇప్పటి వరకు వెళ్లలేదు. నల్గొండది కూడా అదే పరిస్థితి. అయితే యాదాద్రి వెళ్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని మాత్రం దర్శించుకున్నారు. ఒక్క ఖమ్మం జిల్లా మాత్రం 2 దఫాలుగా పర్యటించారు. ఒకసారి భద్రాద్రి కొత్తగూడెం, తాజాగా మొన్న ఖమ్మం జిల్లాను ఆయన సందర్శించారు. ఈ 2 సందర్భాల్లో అక్కడ తలపెట్టిన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని రావడమే గాని స్థానిక ప్రజల అవసరాలపై దృష్టి పెట్టి ఓ ప్రకటనో, నిధుల మంజూరు చేసిన దృష్టాంతం అయితే లేదు. కాగా తన సొంత జిల్లా మహబూబ్నగర్ కు మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అత్యధికంగా ఇప్పటికీ 3 నుంచి 4 సార్లు వెళ్లారు. అంతేకాదు అక్కడి ప్రజలకు పుష్కలంగా నజరాలను సైతం ప్రకటించి వచ్చారు. కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకానికి ఫౌండేషన్ వేశారు. కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసి 450 కోట్ల రూపాయల పనులకు శాంక్షన్ చేశారు. ఆ పనులకు శంకుస్థాపన సైతం కానిచ్చేశారు. అక్కడి ఒక పాలిటెక్నిక్ కాలేజీని ఇంజనీరింగ్ కాలేజీగా అప్గ్రేడ్ చేశారు. అదే సమయంలో నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తికి వెళ్లిన అక్కడ కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి విగ్రహావిష్కరణ చేశారు. అంతేకాకుండా తాను చదువుకున్న తాండ్ర జిల్లా పరిషత్ స్కూలుకు ఓ 5 కోట్ల రూపాయలు ఇచ్చారు. మహబూబ్నగర్ కలెక్టరేట్ లో ఒకసారి ఉమ్మడి జిల్లా రివ్యూ నిర్వహించారు. అప్పుడే మైనారిటీల వెల్ఫేర్ కు 40 కోట్ల రూపాయల ఫండ్ ప్రకటించారు. ఇరిగేషన్ రివ్యూ కూడా జరిపారు. ఇలా ఒక్క పాలమూరు జిల్లాకు మాత్రమే అభివృద్ధి నిధులు కేటాయిస్తూ రేవంత్ వివాదాస్పదమవుతున్నారు. ఈయన ఆ ఒక్క జిల్లాకు మాత్రమే సీఎం కాదని, రాష్ట్రమంతా ఆయన చేయూత కోసం ఎదురు చూస్తోందని ప్రతిపక్ష నేతలు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు.